హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఒక న్యూస్ ఆర్టికల్ని చదివి అందులో ఉన్నటువంటి అనేక కొత్త పదాలని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇది బేసిక్ లెర్నర్స్కి చాలా ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఈ ఆర్టికల్లో మనకు ఉపయోగపడే చాలా వర్డ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఒడిశా బీజేపీ స్టేజెస్ ఫార్మర్స్ ర్యాలీ టు ప్రొటెస్ట్ హాల్ట్ ఇన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్. ఒడిశా బీజేపీ అంటే ఒడిశా అనేది ఒక రాష్ట్రం. ఒడిశాలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ స్టేజెస్ ఫార్మర్స్ ర్యాలీ, ఇక్కడ రైతుల ర్యాలీ ప్రదర్శన చేస్తుంది. ఇక్కడ యాక్చువల్లీ మ్యాటర్లో చూసినట్లయితే చేసింది స్టేజ్డ్, బీజేపీ స్టేజ్డ్ ఫార్మర్స్ ర్యాలీ అంటే రైతు ర్యాలీని ప్రదర్శించింది. ఎవరు? ఒడిశా బీజేపీ. ఒడిశాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ర్యాలీ ప్రదర్శన చేశారు. దేనికి? టు ప్రొటెస్ట్, నిరసన తెలియజేయడానికి. దేనికి నిరసన తెలియజేయడానికి అంటే ఆల్ట్ ఇన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్. ఆల్ట్ అంటే విరామం, అంటే ఇక్కడ ఏదైనా ఒక పని ఆగిపోవడాన్ని మనం ఆల్ట్ అంటాం. సో ఇన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్, ప్రొక్యూర్మెంట్ అంటే సేకరణ. ప్యాడీ అంటే ఇక్కడ వరి ధాన్యం, వరి ధాన్యాన్ని మనం ప్యాడీ అంటాం. ఇక్కడ వరి ధాన్యం యొక్క సేకరణ, ఆ సేకరణలో ఇక్కడ హాల్ట్ ఇచ్చినందుకు అంటే విరామం ఇచ్చినందుకు నిరసన తెలియజేస్తూ రైతు ర్యాలీని ప్రదర్శన చేసింది. ఎవరు? ఒడిశా బీజేపీ. ఇక్కడ మనం ప్రొక్యూర్మెంట్ అంటే సేకరణ, అంటే గవర్నమెంట్ ఈ వరి ధాన్యాన్ని కొంటది కదా, అంటే ఇక్కడ సేకరిస్తుంది అనమాట. సో ప్రొక్యూర్మెంట్ మీన్ సేకరణ. ప్రొటెస్ట్ అంటే నిరసన. స్టేజెస్ అంటే ఇక్కడ ప్రదర్శించడం. స్టేజ్డ్ అంటే ప్రదర్శించింది. సో ఈ విధంగా మనం ఇక్కడ దీని యొక్క అర్థాన్ని చూసుకోవచ్చు. ఇకపోతే సబ్ హెడింగ్ చూసినట్లయితే ఫార్మర్స్ ఫేసింగ్ క్రైసిస్ అంటే ఫార్మర్స్ ఫేసింగ్ అంటే ఎదుర్కొంటున్నారు. దేన్ని ఎదుర్కొంటున్నారు? క్రైసిస్, సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఏదైనా కొరత ఏర్పడడం, ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని జరగకుండా ఉండాలని మనం ఒక సంక్షోభంగా భావిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో వాటర్ దొరకట్లేదు అంటే అక్కడ నీటి సంక్షోభం ఏర్పడింది. సో ఇలా ఫార్మర్స్ ఫేసింగ్ క్రైసిస్, ఫార్మర్స్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. దేనివలన? డ్యూ టు అంటే వలన, కారణంగా. డ్యూ టు మీన్ కారణంగా. దేని కారణంగా అంటే నెక్సస్ బిట్వీన్ స్టేట్ గౌట్ అండ్ మిల్లర్స్. స్టేట్ గౌట్ మరియు మిల్లర్స్. మిల్లర్స్ అంటే ఇక్కడ ప్యాడీ వరి ధాన్యాన్ని ఒక బియ్యంగా మార్చడానికి మిల్లర్స్ ఉంటారు కదా, వాళ్ళు, తర్వాత స్టేట్ గవర్నమెంట్, ఈ ఇద్దరి మధ్యన, బిట్వీన్ అంటే మధ్యన, నెక్సస్. ఇక్కడ నెక్సస్ అంటే సంబంధం. ఈ స్టేట్ గౌట్ మిల్లర్స్ మధ్య ఉన్నటువంటి సంబంధాల కారణంగా రైతులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇక మనం మ్యాటర్లోకి వెళ్తే మనకు అసలు విషయం అనేది తెలుస్తుంది. ఓకే, ద ఒడిశా యూనిట్ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ అంటే ఒడిశా బీజేపీ అన్నాం ఇక్కడ, భారతీయ జనతా పార్టీ ఆన్ థర్స్డే staged a massive protest at Sambalpur, a western Odisha town, demanding immediate procurement of paddy stocks lying at different market yards. ఇది మనకు ఉన్నటువంటి ఒక పేరా. దీంట్లో మనం మీనింగ్ చూద్దాం. దీని యొక్క మీనింగ్: ద ఒడిశా యూనిట్ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ, ఒడిశాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆన్ థర్స్డే రోజున స్టేజ్డ్ అ మ్యాసివ్ ప్రొటెస్ట్ ఎట్ సంబల్పూర్ అనే పట్టణం వద్ద ప్రొటెస్ట్ అంటే నిరసన. ఎటువంటి నిరసన ప్రదర్శించింది అంటే ఇక్కడ స్టేజ్డ్ అంటే ప్రదర్శన చేసింది. ఎటువంటి నిరసన అంటే ఏ మ్యాసివ్ ప్రొటెస్ట్, ఇక్కడ భారీ నిరసనను ప్రదర్శించింది. థర్స్డే రోజున బీజేపీ పార్టీ, ఒడిశాలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ భారీ ప్రదర్శనను ప్రదర్శించింది. ఎక్కడ? ఎట్ సంబల్పూర్. సంబల్పూర్ అనేది ఏ వెస్టర్న్ ఒడిశా టౌన్ అంటే పశ్చిమ ఒడిశాలో ఉన్నటువంటి ఒక పట్టణం. దేనికి వీళ్ళు నిరసన తెలియజేశారు, నిరసన ప్రదర్శన చేశారంటే డిమాండింగ్ ఇమ్మీడియట్ ప్రొక్యూర్మెంట్ అంటే డిమాండింగ్ అంటే కోరుతూ, డిమాండ్ చేస్తూ, ఒకటి కావాలని మనం కోరడాన్ని మనం డిమాండ్ అంటాం. డిమాండింగ్ ఇమ్మీడియట్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ స్టాక్స్ లయింగ్ ఎట్ డిఫరెంట్ మార్కెట్ యార్డ్స్. లయింగ్ అంటే పడి ఉన్నటువంటి,
ఎక్కడ పడి ఉన్నాయి? అట్ డిఫరెంట్ మార్కెట్ యార్డ్స్. అట్ అంటే వద్ద, డిఫరెంట్ అంటే వివిధ రకాల మార్కెట్ యార్డ్స్లో పడి ఉన్నటువంటి ప్యాడీ స్టాక్స్ అంటే వరి ధాన్య నిల్వల్ని ఇమ్మీడియట్గా ప్రొక్యూర్మెంట్ అంటే వెంటనే సేకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఒడిశా పశ్చిమ పట్టణం అయినటువంటి సంబల్పూర్ వద్ద బీజేపీ పార్టీ థర్స్డే రోజున ఒక భారీ నిరసన ప్రదర్శించింది. అది దీని యొక్క మీనింగ్. అది నెక్స్ట్ పేరా చూద్దాం. ద స్టేట్ బీజేపీ సమండ్ ఆల్మోస్ట్ ఆల్ ఇట్స్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ టు participate in the farmers rally and besieged office of the revenue divisional commissioner at Sambalpur. The state BJP అంటే ఒడిశా స్టేట్లో ఉన్నటువంటి బీజేపీ సమండ్. ఇక్కడ సమండ్ అంటే పిలవడం అనమాట. ఒక ప్రాంతంలో ఉన్న వాళ్ళని వేరొక ప్రాంతానికి రమ్మని చెప్పడాన్ని సమండ్ అంటాం. మనం చాలా సందర్భాల్లో విని ఉంటాం. ఏమని? కోర్టు సమన్లు జారీ చేసింది అని. సమన్ మీన్ ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఇచ్చారు. సమండ్ అంటే ఆల్రెడీ పిలిచింది అని అర్థం. ఎవరు పిలిచారు? ఇక్కడ బీజేపీ పిలిచింది. ఎవరినంటే ఆల్మోస్ట్ ఆల్ ఇట్స్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్. ఈ బీజేపీ యొక్క ఎమ్మెల్యేలని, ఎంపీలని దాదాపుగా, ఆల్మోస్ట్ అంటే దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ అంటే దాదాపుగా అందరినీ పిలిచింది. దేనికి పిలిచింది? టు పార్టిసిపేట్ ఇన్ ద ఫార్మర్స్ ర్యాలీ. ఫార్మర్స్ ర్యాలీలో పార్టిసిపేట్ అంటే పాల్గొనడం కోసం బీజేపీ తన ఎమ్మెల్యేస్ని, ఎంపీస్ని అందరినీ సమండ్ అంటే పిలిచింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సమండ్ పిలిచింది. అండ్ బిసీజ్డ్ అంటే ముట్టడి. ఒక ఆఫీస్ని ముట్టడి చేయడానికి. ఏ ఆఫీస్? ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ది రెవెన్యూ డివిజనల్ కమిషనర్. రెవెన్యూ డివిజనల్ కమిషనర్ ఆఫీస్ని ముట్టడి చేయడానికి, అలాగే ఈ రైతు ర్యాలీలో పార్టిసిపేట్ చేయడానికి ఈ ఎంపీస్ని, ఎమ్మెల్యేస్ని బీజేపీ పిలిచింది అట్ సంబల్పూర్ వద్ద. అంటే సంబల్పూర్ వద్ద ఉన్నటువంటి డివిజనల్ కమిషనర్ ఆఫీస్ని ముట్టడి చేయడానికి, అలాగే పార్టిసిపేట్ చేయడానికి, ఆ ఫార్మర్స్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడానికి పిలిచింది. నెక్స్ట్ పేరా చూద్దాం. ఫార్మర్స్ ఫ్రమ్ 37 అసెంబ్లీ సిగ్మెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ద డెమాన్స్ట్రేషన్. ఇక్కడ డెమాన్స్ట్రేషన్ మీన్ ప్రదర్శన చేయడమే. ఏం ప్రదర్శన చేశారు? ప్రొటెస్ట్ అంటే నిరసన ప్రదర్శన చేశారు. టు ప్రొటెస్ట్ నాన్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ అండ్ స్లాషింగ్ ఆఫ్ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ప్యాడీ ఫ్రమ్ ఎవ్రీ పాకెట్ బై ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీస్. 37 అసెంబ్లీ ప్రాంతాల నుండి రైతులు పార్టిసిపేటెడ్ అంటే ఇక్కడ పాల్గొన్నారు. దేంట్లో పాల్గొన్నారు? ఇన్ ద డెమాన్స్ట్రేషన్ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఏ ప్రదర్శన అంటే ఇక్కడ టు ప్రొటెస్ట్ నాన్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ అంటే నాన్ ప్రొక్యూర్మెంట్ మీన్ సేకరణ. నాన్ ప్రొక్యూర్మెంట్ అంటే ఇక్కడ సేకరణ చేయనటువంటి అంటే కొననటువంటి వరి ధాన్యంని నిరసిస్తూ, అలాగే స్లాషింగ్ ఆఫ్ స్మాల్ పోర్షన్ ఆఫ్ ప్యాడీ. స్లాషింగ్ అంటే రెడ్యూస్ అంటే తగ్గించడం. స్మాల్ పోర్షన్ అంటే కొంత భాగం తగ్గిస్తున్నారట. ఆఫ్ ప్యాడీ అంటే వరి ధాన్యంలో కొంత భాగాన్ని తగ్గిస్తున్నారట, రెడ్యూస్ చేస్తున్నారు. అమ్మినప్పుడు తగ్గిస్తున్నారట. దేని నుండి? ఫ్రమ్ ఎవ్రీ పాకెట్. ఇక్కడ పాకెట్ అంటే వరి ధాన్యాల యొక్క బస్తాలు అనమాట. పాకెట్స్, బ్యాగ్స్. ప్రతి బ్యాగ్ నుండి వాళ్ళు కొంత ధాన్యాన్ని అంటే వరి ధాన్యాన్ని తగ్గించడాన్ని నిరసిస్తూ ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తూ, నిరసిస్తూ వాళ్ళు ఈ ప్రదర్శనలో పార్టిసిపేట్ చేశారు. ఎవరు? రైతులు. 37 అసెంబ్లీ సిగ్మెంట్స్ నుండి రైతులు పార్టిసిపేట్ చేశారు. ఎవరు ఇక్కడ తగ్గిస్తున్నారు, స్లాషింగ్ చేస్తున్నారు అంటే బై ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీస్ అంటే సేకరణ ఏజెన్సీస్, సంస్థల ద్వారా ప్రతి బ్యాగ్ నుండి కొంత పోర్షన్ వాళ్ళు తగ్గిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ పేరా చూద్దాం. బిజయ్పాల్ సింగ్ తోమర్, ఇది పేరు అనమాట. బిజయ్పాల్ సింగ్ తోమర్, కో ఇన్ఛార్జ్ ఆఫ్ ఒడిశా బీజేపీ. ఈయనెవరు? ఈ కో ఇన్ఛార్జ్ ఆఫ్ ఒడిశా బీజేపీ కో ఇన్ఛార్జ్ అనమాట. ఎవరు? బిజయ్పాల్ సింగ్ తోమర్. అండ్ మరియు స్టేట్ చీఫ్ సమీర్ మొహంతి ఇద్దరు కూడా లెడ్ ద ఎజిటేషన్. లెడ్ అంటే నడిపించారు. దేన్ని నడిపించారు? ఈ ఎజిటేషన్ని నడిపించడం జరిగింది.
ఎజిటేషన్ అంటే ఆందోళన. ఇక్కడ ఆందోళన చేశారు కదా, నిరసన చేయడం అంటే ఆందోళన చేయడమే కదా. ఇక్కడ ఎజిటేషన్ మీన్ ఆందోళన. ఈ ఆందోళనని ఇక్కడ స్టేట్ చీఫ్ అలాగే కో-ఇన్ఛార్జ్ ఆఫ్ ఒడిశా బీజేపీ ఇద్దరు కూడా నడిపించారనమాట. లీడ్ చేయడం, పాస్ట్ టెన్స్లో లెడ్ అంటాం. నెక్స్ట్ దే సెడ్, వాళ్ళు చెప్పారు, ఏమని చెప్పారు, ఫార్మర్స్ రిమైన్డ్ నెగ్లెక్టెడ్ ఫర్ లాంగ్ అండర్ ద కాంగ్రెస్ రూల్. నెగ్లెక్టెడ్ అంటే నిర్లక్ష్యం చేయబడ్డారు. రిమైన్ అంటే అలాగే నిర్లక్ష్యం చేయబడి ఉన్నారు. రిమైన్ అంటే వదిలేయడం, అలా వదిలేయడం. ఎలా వదిలేశారు? నెగ్లెక్టెడ్ అంటే నిర్లక్ష్యం చేసి వదిలేశారు. ఎవరిని? ఫార్మర్స్. ఎప్పటి వరకు? ఫర్ లాంగ్ అండర్ ద కాంగ్రెస్ రూల్ అంటే చాలా కాలం పాటు. కాంగ్రెస్ రూల్ అంటే కాంగ్రెస్ పాలనలో చాలా కాలం పాటు రైతులు నిర్లక్ష్యంగా వదిలేయబడ్డారు. దే వర్ డిప్రైవ్డ్ ఆఫ్ దేర్ షేర్ ఆఫ్ బెనిఫిట్స్. డిప్రైవ్డ్ అంటే కోల్పోవడం. ఇక్కడ డిప్రైవ్డ్ మీన్ కోల్పోవడం. ఏం కోల్పోయారు? వాళ్ళకు వచ్చే లాభాలని కోల్పోయారు. అలా నెగ్లెక్ట్ చేయడం వలన వాళ్ళ రైతులకు వచ్చే లాభాలని కోల్పోయారు. డిప్రైవ్డ్, పాస్ట్ టెన్స్. దే వర్ డిప్రైవ్డ్. ఫార్మర్స్ కంటిన్యూ టు లాంగ్వేజ్ ఈవెన్ అండర్ ద బిజ్జు జనతాదళ్ రెజిమ్. ఇక్కడ రెజిమ్ మీన్ పాలన. ఇక్కడ బీజేడీ, ఇక్కడ బీజేపీ కాకుండా బీజేడీ పాలనలో కూడా ఈవెన్ అంటే కూడా అండర్ బిజ్జు జనతాదళ్, ఈ బిజ్జు జనతాదళ్ పరిపాలన సమయంలో కూడా లాంగ్వేజ్, ఫార్మర్స్ కంటిన్యూ టు లాంగ్వేజ్ అంటే ఫార్మర్స్ ఏమయ్యారు? కొనసాగారు. అలా టు లాంగ్వేజ్ మీన్, ఇక్కడ లాంగ్వేజ్ అంటే ఏంటంటే దీనావస్థ స్థితిలో ఉండడం, కృషించిపోవడం. ఇక్కడ కాంగ్రెస్ రూల్లో వాళ్ళు నెగ్లెక్ట్ చేయబడ్డారు. అలాగే బీజేడీ రూల్లో కూడా, వాళ్ళ పాలనలో కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేయబడ్డారు, లాంగ్వేజ్ చేయబడ్డారు అంటే దీన స్థితిలో వదిలివేయబడ్డారు. ఫార్మర్స్ ఆర్ ఫేసింగ్ క్రైసిస్. ఇక్కడ ఫార్మర్స్ ఏం చేస్తున్నారు? ఫేసింగ్ అంటే ఎదుర్కొంటున్నారు. ఏం ఎదుర్కొంటున్నారు? సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. డ్యూ టు అంటే కారణంగా. దేని కారణంగా? ద అన్హోలీ నెక్సెస్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ మిల్లర్స్. డ్యూ టు ద అన్హోలీ నెక్సెస్. అన్హోలీ అంటే ఏంటంటే దుర్మార్గమైనటువంటి, పవిత్రత లేని, ఒక నీతి లేని దుర్మార్గమైనటువంటి. నెక్సెస్ అంటే సంబంధం వలన, దుర్మార్గమైనటువంటి సంబంధం వలన. ఎవరి మధ్య సంబంధం? ఇక్కడ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ మిల్లర్స్కి తర్వాత గవర్నమెంట్కి, ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి సంబంధం వలన ఫార్మర్స్ ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు అని అర్థం. ఓకే, మ్యాన్ మేడ్ క్రైసిస్. ఈ సంక్షోభం అనేది మనిషి వలన జరిగిందే, మానవ ప్రయత్నం వలన జరిగిన దాన్నే మ్యాన్ మేడ్ క్రైసిస్ అంటాం. ఏ ఫార్మర్ ఇన్ బర్గర్ డిస్ట్రిక్ట్, ఇది డిస్ట్రిక్ట్ పేరు అనమాట. ఏ ఫార్మర్ ఇన్ బర్గర్ డిస్ట్రిక్ట్ డైడ్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్. ఇక్కడ కార్డియాక్ అరెస్ట్ అంటే గుండెపోటు వలన చనిపోయాడు. ఒక ఫార్మరు ఈ బర్గర్ డిస్ట్రిక్ట్లో గుండెపోటు వలన చనిపోయాడు. డ్యూ టు ద ఇన్కంపిటెంట్ స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ మనం ఇంకో పదం నేర్చుకోవాలి. డ్యూ టు అంటే కారణంగా అనేది మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. ఇన్కంపిటెంట్ అంటే అసమర్థమైనటువంటి అంటే అర్హత లేని. స్టేట్ గవర్నమెంట్ అసమర్థమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం వలన ఈ ఫార్మరు గుండెపోటు వచ్చి చనిపోయాడు అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అండ్ hundreds of paddy pockets have been lying in market yards across the state. Across the state అంటే రాష్ట్రం అంతటా, across అంటే అంతటా. hundreds of paddy pockets అంటే కొన్ని వందల వరి ధాన్యపు బస్తాలు అనమాట. ఇక్కడ ప్యాకెట్స్ అంటే బ్యాగ్స్. కొన్ని వందల వరి ధాన్యపు బస్తాలు have been lying, అలా పడిపోయి ఉన్నాయి. ఎప్పటి నుంచో పడిపోయి ఇంకా పడిపోయే ఉంటే ఇక్కడ have been lying, ఇంకా పడిపోయి ఉన్నాయి. ఎక్కడ? ఇన్ మార్కెట్ యార్డ్స్లలో ఈ ప్యాడీ పాకెట్స్ అంటే వరి ధాన్యపు బస్తాలు అలా పడి మార్కెట్ యార్డ్స్లలో ఇంకా అలాగే ఉన్నాయి. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఎప్పటి నుంచో మొదలైంది, ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. సో
ద క్రైసిస్ ఈజ్ ఫుల్లీ మ్యాన్ మేడ్. ఈ సంక్షోభం అనేది ప్రకృతి వలన వచ్చింది కాదు, మ్యాన్ మేడ్ అంటే మనిషి వలన, ఇక్కడ పాలకుల వలన వచ్చింది. సెడ్ మిస్టర్ మోహంతి. ఈ మోహంతి అనే అతను ఈ విషయాన్నంతా చెప్పాడనమాట. హీ డిమాండెడ్ దట్. అతడు డిమాండ్ చేశాడు, అంటే గట్టిగా అడగడాన్ని, కోరడాన్ని మనం డిమాండ్ అంటాం. హీ డిమాండెడ్, అతడు గట్టిగా నిలదీసి అడిగాడు. దట్ ఏమని? ద గవర్నమెంట్ షుడ్ ఇమ్మీడియట్లీ డూ అవే విత్ ఇట్స్ టోకెన్ సిస్టమ్. ఇక్కడ షుడ్ ఇమ్మీడియట్లీ, గవర్నమెంట్ షుడ్ అంటే తప్పకుండా గవర్నమెంట్ చేయాలి. ఏం చేయాలి? ఇమ్మీడియట్గా, వెంటనే. డూ అవే అంటే దూరం, అంటే అది లేకుండా చేయాలి అనమాట. డూ అవే అంటే అది ఏదైనా ఒక దాన్ని లేకుండా చేయమనడాన్ని డూ అవే అంటాం. విత్ ఇట్స్ టోకెన్ సిస్టమ్, టోకెన్ సిస్టాన్ని లేకుండా చేయాలి. ఎవరు? గవర్నమెంట్. తప్పకుండా ఇమ్మీడియట్గా టోకెన్ సిస్టమ్ లేకుండా చేయాలి. అండ్ పర్చేజ్ అంటే కొనాలి. ఎట్ ద రేట్ ఆఫ్ 13 క్వింటాల్స్ కొనాలి. ఏ రేంజ్లో కొనాలంటే 13 క్వింటాల్స్ని కొనాలి. ఎక్కడ? 13 క్వింటాల్స్ ఆఫ్ ప్యాడీ అంటే 13 క్వింటాల్స్ ఆఫ్ ప్యాడీ ఫర్ 1 acre ఆఫ్ నాన్ ఇరిగేటెడ్ ల్యాండ్. అంటే నీటిపారుదల జరగని ల్యాండ్లో 1 ఎకరాకు వచ్చేసి 13 క్వింటాల్స్ వరిధాన్యాన్ని కొనాలి. మరియు 19 క్వింటాల్స్ అనమాట, అంటే ఇక్కడ 19 క్వింటాల్స్ పర్ ఎకర్ ఆఫ్ ఇరిగేటెడ్ ల్యాండ్. అంటే 19 క్వింటాల్స్ని దేంట్లో కొనాలి? దేనికి సంబంధించి కొనాలి? ఇరిగేటెడ్ ల్యాండ్, నీటిపారుదల ఉన్నటువంటి భూమిలో 1 ఎకరాకు వచ్చేసి 19 క్వింటాల్స్ని కొనాలి. నాన్ ఇరిగేటెడ్ ల్యాండ్లో 1 ఎకరాకు వచ్చేసి 13 క్వింటాల్స్ని కొనాలి అని ఇక్కడ ఆయన డిమాండ్ చేశాడు అన్నమాట. ఎవరిని? అంటే గవర్నమెంట్ని. బీజేపీ వర్కర్స్ టసిల్డ్ విత్ పోలీస్ పర్సోనల్. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పదాలు, టసిల్డ్ అనేది ఒక పదం, అలాగే పర్సోనల్ అనేది మనం చాలా సందర్భాల్లో నేర్చుకున్నాం. సో ఇక్కడ టసిల్డ్ అంటే కొట్లాడడం, లేదా కొట్లాడడం, వాళ్ళతో గొడవ పడడం. బీజేపీ వర్కర్స్ గొడవ పడ్డారు. ఎవరితో? విత్ పోలీస్ పర్సోనల్ అంటే పోలీస్ సిబ్బందితో గొడవ పడ్డారు. డిప్లాయ్ టు కీప్ లా అండ్ ఆర్డర్ అవుట్ సైడ్ ద ఆర్డీసీస్ ఆఫీస్. ఆర్డీసీస్ ఆఫీస్ బయట పర్సోనల్ డిప్లాయిడ్, పోలీస్ పర్సోనల్ ఏం చేశారు? డిప్లాయిడ్ అంటే మోహరించారు. దేనికి మోహరించారు? టు కీప్ లా అండ్ ఆర్డర్. ఇక్కడ లా అండ్ ఆర్డర్ అంటే శాంతి భద్రతలు, కీప్ అంటే ఉంచడం, శాంతి భద్రతలు కాపాడడం కోసం పోలీస్ పర్సోనల్ అంటే పోలీస్ సిబ్బంది మోహరించారు. వాళ్ళతో బీజేపీ వర్కర్స్ టసిల్డ్, ఇక్కడ అంటే గొడవ పడ్డారు. లేటర్ తర్వాత ద పోలీస్ టుక్ బీజేపీ లీడర్స్ ఇంటూ కస్టడీ. తర్వాత పోలీసు వాళ్ళు టుక్ అంటే తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి? కస్టడీలోకి తీసుకున్నారు. టుక్ అంటే తీసుకున్నారు. బీజేపీ లీడర్స్ని తమ కస్టడీలోకి, తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అంటే అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూసినట్లయితే వీ వోంట్ లీవ్ అంటే వీ విల్ నాట్ లీవ్, మేము వదలము, మేము వదిలిపెట్టము. వీ విల్ నాట్ లీవ్ సంబల్పూర్ until the state government takes a decision to resume procurement at different market yards. అంటే వివిధ రకాల మార్కెట్ యార్డ్స్లో ప్రొక్యూర్మెంట్ రెజ్యూమ్ చేసేదాకా. ఇక్కడ రెజ్యూమ్ అంటే మళ్ళీ తిరిగి మొదలు పెట్టేదాకా. ఇక్కడ హాల్ట్ చేశారు కదా, అంటే విరామం ఇచ్చారు కదా తాత్కాలికంగా. సో ఇక్కడ మళ్ళీ రెజ్యూమ్ చేసేదాకా. దేన్ని రెజ్యూమ్ చేయాలా? ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ, వరి ధాన్యపు సేకరణను తిరిగి మొదలుపెట్టే నిర్ణయం తీసుకునేదాకా. ఎవరు? స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ నిర్ణయం తీసుకునేదాకా మేము సంబల్పూర్ని వదిలిపెట్టము అంటున్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన వర్డ్స్ ఏంటంటే రెజ్యూమ్ అంటే తిరిగి మొదలు పెట్టడం, ఆగిపోయిందని మళ్ళీ మొదలు పెట్టడం, స్టార్ట్ చేయడం అనమాట. డిఫరెంట్ మార్కెట్ యార్డ్స్. ద గవర్నమెంట్ మస్ట్ ఆల్సో ఎన్ష్యూర్. ఇంకేమంటున్నారంటే ద గవర్నమెంట్ మస్ట్ తప్పకుండా, ఆల్సో ఎన్ష్యూర్ అంటే చూసుకోవాలి కూడా. ఇక్కడ ఎన్ష్యూర్ అంటే తగినట్లు, ఇక్కడ ఎన్ష్యూర్ అంటే చూసుకోవడం. ఇక్కడ ఏంటంటే దట్
ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఈజ్ రెజ్యూమ్డ్ స్మూత్లీ. రెజ్యూమ్డ్ అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఇక్కడ ప్రారంభం అవ్వడం. స్మూత్గా ఇక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్, వరి ధాన్యపు సేకరణ అనేది స్మూత్గా అంటే ఇక్కడ ఎటువంటి గొడవలు లేకుండా రెజ్యూమ్ జరిగేలాగా గవర్నమెంట్ చూసుకోవాలి. ఎన్ష్యూర్ అంటే మనం చూసుకోవాలని ఇక్కడ డిమాండ్ చేస్తుంది, తప్పకుండా చూసుకోవాలని. సెడ్ సురేష్ పూజారి, బర్గర్ ఎంపీ, బర్గర్ డిస్టిక్ ఎంపీ చెప్పారనమాట.